హలో పీపుల్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి హై రైజింగ్ రిటర్న్స్ వచ్చే ప్లాట్స్ అండి. అందుకే హెడ్డింగ్ కూడా ఇన్వెస్ట్మెంట్ హై రైజింగ్ ప్లాట్స్ ఫర్ సేల్ అని పెట్టాను. అది లేఅవుట్ పైనుంచి డ్రోన్ వ్యూ. అలాగే ఇన్ డెప్త్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎలా రిటర్న్స్ వస్తాయని తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసిన నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి లో బడ్జెట్లో ప్రాపర్టీస్ మీకోసం హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పెడుతున్నాను. ఇది ఎందుకు అంటే ఇది మన నక్కపల్లి అనకాపల్లి లొకేషన్ దగ్గరికి వెళ్ళి మనం ప్రాపర్టీ ఫైండ్ అవుట్ చేసి బెస్ట్ అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం పెట్టడం జరిగింది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది, ఖచ్చితంగా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళకి షేర్ చేసి నియరెస్ట్ కాకినాడ, తుని, అనకాపల్లి, నక్కపల్లి ఈ సరౌండింగ్ జోన్లో ఉన్న పీపుల్ మీకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి ఒక మంచి ప్రాపర్టీని మీ ద్వారా వాళ్ళని కొనుక్కునే వాళ్ళు చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఒకటి స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా మనకి ఇన్ ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తే, ఎలా రెసిడెన్షియల్ జోన్, ఆల్రెడీ రెసిడెన్షియల్ జోన్ ఏనండి. మీకు చుట్టుపక్కల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్తాను ఒకటి ఫాస్ట్గా. 7 km ఫ్రమ్ ఆర్టీసీ కాంప్లెక్స్ అండి, 7 km ఫ్రమ్ రైల్వే స్టేషన్ తుని. ఫేమస్ వినాయక టెంపుల్ అనేది ఉంటుందండి ఒడ్డిమెట్ట. నక్కపల్లి నుంచి కేవలం 10 km డిస్టెన్స్లో ఉంటుంది, అనకాపల్లి డిస్ట్రిక్ట్లో వస్తుంది. టూరిస్ట్ స్పాట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చండి ఈ ఏరియా అనేది. ఎందుకంటే తలుపులమ్మ తల్లి టెంపుల్ అనే దగ్గర, అలాగే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా దగ్గర ఉంటుంది, అలాగే ఉప్మాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా ఉంటుంది. స్కూల్స్ అండ్ కాలేజెస్, షాపింగ్ కాంప్లెక్సెస్ అన్ని దగ్గర ఉంటాయండి. రేవుపోలవరం బీచ్, అలాగే పెంటకోట బీచ్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ హైలైట్స్ తెలుసుకున్నాం. ఇక్కడ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో రిటర్న్స్ ఎలా వస్తాయంటే చెప్తాను చూడండి. రీసెంట్గా మన న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అనకాపల్లికి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న నక్కపల్లి దగ్గర ఆర్సిలర్ మెటల్ అండ్ నిప్పాన్ స్టీల్ వీళ్ళిద్దరు కంపెనీస్ కంబైన్ అయ్యి 1.4 lakh crores ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారండి. దీనివల్ల 25K పీపుల్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, అలాగే 60K పీపుల్కి ఇండైరెక్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే 17.8 million tons ఆఫ్ స్టీల్ ప్రొడక్షన్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ ఉన్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ విశాఖపట్నం నుంచి అమరావతికి రోడ్స్ యాక్సెస్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళే విధంగా వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే 1.25 lakh crores ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యండి. హైవేస్ అనేవి చాలా బాగా డెవలప్ చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పైనుంచి కొంచెం లేఅవుట్ ఎలా ఉంటుందని చెప్పి. ఇది ఒక 5 acres ప్రాజెక్ట్ అండి. సో ప్రతిదీ డెవలప్డే. ఇప్పుడు లేఅవుట్ హైలైట్స్ అనేవి మనం ఒకటి తెలుసుకుందాం. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మన ఒక ఏరియా కానీ డెవలప్ అవ్వాలంటే చుట్టుపక్కల ట్రాన్స్పోర్టేషన్, ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కింద కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే 25K పీపుల్ డైరెక్ట్ ఎంప్లాయీస్, ఇండైరెక్ట్ పీపుల్ 60K పీపుల్ ఉన్నారంటే ఖచ్చితంగా దగ్గరలో కొనుక్కోవడానికి చూస్తారు, బెస్ట్ లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తారు. దానివల్ల దీనికి చాలా బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. మన పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. ఇప్పుడు లేఅవుట్ హైలైట్స్ చెప్తాను చూడండి. 30 feet వైడ్ రోడ్స్ అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది అండి. డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కూడా, కాంపౌండ్ వాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్ టైటిల్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్, ఇది బాగా గుర్తుపెట్టుకుని చాలా మంది స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టరు. రీజన్ ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్ అనేది అవ్వదు. ఇక్కడ మనం స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టాము. ఇప్పుడు మీరు తీసుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది అంటే మీరు వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ల్యాండ్ కన్వర్షన్ చేయడం అయితే జరిగింది. 1B లో కూడా మీరు చూసుకోవచ్చు. కాంపౌండ్ వాల్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్ టైటిల్ 100% వాస్తు, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రైస్ వచ్చేసి కేవలం 12,000 per square yard పెట్టడం అయితే జరిగింది. 150 నుంచి 200 square yards కూడా ఉన్నాయి. మంచి ప్లాట్ సైజెస్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ తో ఉన్నాయండి. ఇండస్ట్రీ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో దయచేసి వేరే వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రాజెక్ట్ అయితే పైసా వసూలు తీసుకునే వాళ్ళకి లోకల్ పీపుల్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.